తెలంగాణ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోబోతున్నటువంటి వార్త ఇది. బిఆర్ఆర్ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపై పంచాయతీ. మా బ్రాండ్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజికి సోమ్ డిస్టిలరీస్ లేఖ. దీంతో కొత్త బ్రాండ్ల రాకపై విస్తృత ప్రచారం. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేని వారం క్రితం చెప్పిన మంత్రి జూపల్లి మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య. మంత్రి వ్యాఖ్యల్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారా అని ప్రశ్న. మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 21న గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మా కంపెనీకి చెందిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం మాకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఎన్ఎస్సికి బీఎస్సికి సోమవారం రాసిన లేఖలో మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఫస్ట్ వాళ్ళ మద్యం వాళ్ళు అమ్మబోయేటువంటి బీర్లు ఏంటియో చూడాలి మీరు. ఇగో పవర్ 10,000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పెకర్ హంటర్. ఇది త్వరలో తెలంగాణ వ్యాప్తంగా మనం వినబోయేటువంటి మందుల పేర్లు ఇవి. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనం విన్నాం కదా, ఏపీలో స్పెషల్ లిక్కర్ బ్రాండ్ల పేర్లు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆ టైప్లో ఈ కూడా అన్నమాట. తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ నాకు అవసరం లేదు అనేటువంటిది నేను అంటున్నా. సరే, నేను తప్పు చెప్తున్నా, లేదంటే దీనికి సంబంధించి వేరే వాళ్ళు తప్పు చెప్తున్నారని అనుకోవచ్చు కూడా. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎక్కడైతే వీళ్ళకి సంబంధించినటువంటి స్టాక్స్ ఉన్నాయో, ఎక్కడైతే వీళ్ళు స్టాక్ బిజినెస్ చేస్తారో, ఎక్కడైతే వాళ్ళ షేర్ల బిజినెస్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ స్టేట్మెంట్ తప్ప. అంటే ఇక్కడ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందా, లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి లెటర్ రాసినటువంటి ఈ సోమ్ డిస్టిలరీస్ మోసం చేస్తున్నారా, లేదంటే తెలంగాణ ప్రజలు మోసపోతున్నారా? ఏది నిజం? దీంట్లో ఆలోచించాల్సినటువంటి వార్త కానీ ఆలోచించాల్సినటువంటి మాట కానీ మనమే. నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఈ సోమ్ డిస్టిలరీస్ సంస్థ లిక్కర్ తాగి, వాళ్ళు తయారు చేసిన లిక్కర్ తాగి అదే మధ్యప్రదేశ్లో 20 మంది పైచిలకు లిక్కర్ తాగి చచ్చిపోయినారు. తెలంగాణలో కేవలం ఈ బ్రాండ్ లిక్కర్ తాగడం ద్వారా, ఈ క్వాలిటీ లిక్కర్ తాగడం ద్వారా చనిపోయినటువంటి వార్తలు చాలా తక్కువ. ఎస్, తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు రోడ్ యాక్సిడెంట్ల వల్ల, ఇంకోటో మద్యం ఎక్కువయ్యో, ఇంకోటో. కానీ రోజు లిమిటెడ్గా తాగే వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ట్యాక్స్ పేయర్స్ ఆన్ టైం కడుతున్నది, భారతదేశానికి కావచ్చు మన రాష్ట్రానికి కావచ్చు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నది వాళ్ళే. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్తో పాటు ఆన్ టైము షార్ప్ 6 అవ్వగానే ఒంట్లో నరాలన్నీ గిలగిల కొట్టుకుంటుంటే ఆన్ టైం షాప్కి పోయి మందాగేది కూడా వాళ్ళే, టైంకి లేచేది వాళ్ళే, టైంకి పోయేది కూడా వాళ్ళే అనేటువంటిది కూడా చెప్తా ఉన్నా. అది మంచిది కాదు, మానేసేటోళ్ళు మానేర్రి, మానలేకపోతే మాత్రం మనం ఏం చేయలేం. కాకపోతే ఒకటి, ఇందాక మనం చూపినట్టుగా ఈ సోమ్ డిస్టిలరీస్కి ఇలా పర్మిషన్ కనుక వాస్తవం అయితే, ఈ సోమ్ డిస్టిలరీస్ చెప్తున్నట్టుగా ఎన్ఎస్సికి బీఎస్సికి నిన్న రాసినటువంటి లెటర్ ప్రకారం ఇది వాస్తవమే అయితే కనుక తెలంగాణ ప్రజలతో ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఆడుకుంటున్నాడో, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఇంకేందో పేరు పెట్టేసి, సో అట్లా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోబోతున్నాడు అనేటువంటిది వాస్తవంగా కనిపిస్తూ ఉన్నది. ప్రజలారా జర జాగ్రత్తగా ఉండండి. కొత్త బ్రాండ్ల మద్యం సరఫరా కోసం తెలంగాణలో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి వారం రోజులు కూడా కాలేదు. ఈ మధ్య కాలంలో మంత్రివర్గము సమావేశం కాలేదు. కానీ తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడ ప్రభుత్వం తమకు అధికారికంగా అనుమతి ఇచ్చిందని స్టాక్ ఎక్స్చేంజికి మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ సమాచారం ఇచ్చింది. బీరు వినియోగంలో భారతదేశంలో అతిపెద్ద మార్కెట్లలో తెలంగాణ ఒకటని గుర్తింపు పొందిందని, దాంతో తమ విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీ విస్తరణకు గణనీయంగా అవకాశం వచ్చిందని ఆ లేఖలో పేర్కొంది. మార్కెట్ను పెంచుకోవాలనుకుంటున్న తమకు తెలంగాణ సర్కార్ నుంచి అనుమతి రావడం కీలక అడుగు అని, తద్వారా ఈ ప్రాంతంలో బీర్ డిమాండ్కు అనుగుణంగా తాము సరఫరా చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. తాజా అనుమతితో రాబోయే కొద్ది రోజుల్లోనే తమ సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ అనుమతిని ఎప్పుడు ఇచ్చిందనేటువంటి విషయాన్ని మాత్రం ఆ లేఖలో పేర్కొనలేదు. దాంతో తెలంగాణలోకి బీర్ కొత్త బ్రాండ్లు రానున్నాయనేటువంటి ప్రచారం
విస్తృతంగా సాగుతోంది. పవర్ 10,000 అనేటువంటి పేరు, బ్లాక్ ఫోర్ట్, హంటర్ స్ట్రాంగ్, వుడ్ పెకర్, హంటర్ బ్రాండ్ బీర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. నాసి రకం బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి గత 2 నెలలుగా రాష్ట్రంలో బీర్ల కొరత ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. వార్తలు వస్తుండేది నిజంగానే బీర్లు చక్కగా దొరుకుతలేవట. ఎన్నికల సమయంలోనూ కొన్ని ప్రముఖ బీర్ల బ్రాండ్లు రాష్ట్రంలో దొరకలేదనే కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, తాము ఒక్కొక్కటిగా చెల్లిస్తున్నామని, ఇంకా కొన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, అందుకే బీర్ల షార్టేజీ వచ్చిందని విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పాలసీల్లో మార్పు ఏదైనా ఉంటే కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కానీ కొత్త బీరు బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే కొంతకాలంగా ప్రముఖ బ్రాండ్ల సరఫరా నిలిపివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని సరఫరా చేసేందుకు కొత్తగా సోమ్ డిస్టిలరీస్ కంపెనీని తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని, మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధం చెప్తున్నారని, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే తెలంగాణలో బీర్లు అమ్మేందుకు సోమ్ డిస్టిలరీస్ కంపెనీతో బీర్ల సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి అనుమతిని ఇచ్చారని ప్రశ్నించారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి తెలంగాణకు వస్తున్న విషయం అసలు మంత్రి జూపల్లికి తెలుసా అని నిలదీశారు. ఆ కంపెనీ మద్యం కారణంగా మధ్యప్రదేశ్లో నేనన్న 25 చెప్పిన కృషాంక్ మేబీ ఇట్స్ అ ఫ్యాక్ట్ అనుకుంటా. నేను కృషాంక్ చెప్పింది ఏంది, మధ్యప్రదేశ్లో 65 మంది చనిపోయారని, దాంతో అక్కడ ఈ సంస్థకు సీజ్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ బ్రాండ్లను తెలంగాణలో ప్రవేశపెట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలు హరిస్తారా అని నిలదీశారు. సోమ్ డిస్టిలరీస్ ద్వారా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని గతంలో కేసు నడిచిందని, ఆ కంపెనీ 2019లో కాంగ్రెస్ పార్టీకి 1,31,00,000 విరాళాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఈయన చెప్పిండు కదా 1,31,00,000 విరాళాలు ఇచ్చిందని. నేను మీకు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ చూపిస్తా చూడుర్రి. మ్యాటర్ ఆఫ్ ఇది నేను ఇచ్చేటువంటిది కాదు, ఇంకోటి కాదు, ఇది ఆన్లైన్లో కూడా ఉన్నటువంటి ఫోటో. ఇది ఆన్లైన్లో డైరెక్ట్ వెబ్సైట్కి పోతే కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లోనే అఫీషియల్గా వాళ్ళు ఇచ్చుకున్నటువంటి లెటర్ అనమాట. ఇది మొత్తం మీద ఎట్లా చూసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చిర్రు కాబట్టి అదే ఫేవర్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనేటువంటి వార్తతోటి, అదే కంటిన్యూ చేయాలనేటువంటి విధానంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిందయ్యా అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నటువంటి వార్త అన్నమాట. సరే ఎట్లా చూసుకున్నా కానీ తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని రేవంత్ రెడ్డి పణంగా పెట్టి ఆయనకు నచ్చినటువంటి సంస్థ, ఆ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళ జీవితాలని ఆడుకునే విధంగా రేవంత్ రెడ్డి తయారు చేయబోతున్నాడు ఈ రాష్ట్రాన్ని అనేటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి వార్తగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఇచ్చిన మాట ప్రకారం ఇగో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు పైసలు ఇచ్చిరని నేను చెప్పిన కదా, ఆ ₹1,00,00,000 ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్లు ఇగో నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడురి. ఒకసారి జూమ్ వేసుకోమా. ఈడ ఎల్లో కలర్లో మార్క్ చేస్తున్నది కదా, సోమ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చినటువంటి డబ్బు 1,31,00,000. చెక్ నెంబర్ 289575 ఇండస్ఇండ్ బ్యాంక్ 2019. ఇలా అడ్రస్ కూడా చూడండి. సోమ్ హౌస్ 23 జోన్ 2 మధ్యప్రదేశ్, ఎంపీ నగర్, భోపాల్ 4,62,011 అనేటువంటిది వాళ్ళ అడ్రస్. ఇది ఒక స్క్రీన్ షాట్. ఇక ఇంకోటి కూడా చూడుర్రి, ఇంట్లోనేమో 25 లక్షలు. మిస్ సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ 23 జోన్ 11 ఎంపీ నగర్, భోపాల్, మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి అమౌంట్ 25 లక్షల రూపాయలు. చెక్ నెంబర్ 01426 డేటెడ్ 17/9/2018 లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఎంపీ నగర్, భోపాల్, మధ్యప్రదేశ్. ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క సంస్థ సోమ్ డిస్టిలరీస్ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డబ్బు అనమాట. ఇక చాలామంది ఇచ్చిర్రు దీంట్లో, కానీ దీంట్లో ఏది ఇంపార్టెంట్ అయ్యా అంటే ఇగో ఇది ఇంపార్టెంట్. ఇగో దీంట్లో ఇంకోటి ఉన్నది, ఇగో ఈయన పైన సోమ్ డిస్టిలరీస్ మళ్ళీ 25 లక్షలు, ఆడ 25 ఈడ 25 50 లక్షలు అయిందా? ఇగో ఈడ మళ్ళీ సోమ్ డిస్టిలరీస్ మళ్ళీ 25 లక్షలు, ఎంత అయింది? 75 లక్షలు సోమ్ డిస్టిలరీస్ ఇచ్చింది. ఇక రాజస్థాన్ లిక్కర్ లిమిటెడ్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మన దగ్గర రాలే.
మన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఈడ ఎట్లా చూసుకున్నా 1, 2, 3 కలిపి ఈడ 75 లక్షలు సోమ్ డిస్టిలరీస్ ఇచ్చినటువంటి డబ్బు కాంగ్రెస్ పార్టీకి. అది ఆ స్క్రీన్ షాట్లా. ఇక ఇంట్లో చూడుర్రి, సోమ్ డిస్టిలరీస్ ఈడ 1,31,00,000 అంటే ఇది అది కలుపుకుంటే 2 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది సోమ్ డిస్టిలరీస్ అనేటువంటి సంస్థ. ఈడ కనిపిస్తున్నది అంతే. ఇక మిగిలింది మనం చూడాలి. నేషనల్ కాంగ్రెస్ డొనేషన్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఆల్ ద ఇయర్స్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటి వార్త కదా. మీ MEA.gov.in అనేటువంటి వెబ్సైట్కి పోతే మీరు కూడా చూడొచ్చు ఏ పార్టీకి ఎవరు ఎంత ఫండింగ్ ఇచ్చారు అనేటువంటిది. సో మేము చెప్తే చాలా ఏదో వేగ్గా చెప్తున్నామని అనుకునేటువంటి వాళ్ళకి ఇది తెలియాల్సినటువంటి అవసరం కాబట్టి ఇంత డీటెయిల్గా నేను మీకు చెప్తా ఉన్నా. ఈ లిక్కర్ మీద తెలంగాణ ప్రజల యొక్క జీవితాలతో రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆడుకోబోతున్నాడు అనేటువంటిది.